పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం బిషప్లు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశాన్ని వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చ్ అయిన మెదక్ సిఎస్ఐ 100వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ చర్చ్ నిర్మాణం 1914లో మొదలై 1924లో ముగిసింది. అప్పట్లో ఈ చర్చ్ నిర్మాణానికి 14 లక్షలైనట్లుగా అంచనా. చర్చ్ 100వ పడిలోకి అడుగెడుతున్న సందర్భంగా ఏడాది పాటు సంబరాలు నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సౌభ్రతత్వం, సహనం వంటి యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామని అన్నారు. క్రైస్తవ కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని, క్రీస్తు మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆకాంక్షించారు.